మాయమైన బియ్యం. సీతానగరం అనే గ్రామంలో హయగ్రీవుడనే గృహస్థు ఉండేవాడు. అసలే దారిద్ర్యంతో బాధపడే హయగ్రీవుడికి అనారోగ్యం కూడా కలిగి సంసారం వెళ్ళబుచ్చటం అసాధ్యమైపోయింది. భార్యా బిడ్డలు పడుతున్న కష్టాలను చూడలేక అతను ఇల్లు విడిచి బయలుదేరిపోయాడు. ఎక్కడైనా ఇంత సంపాదన కలిగితే ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే దేశాలు పట్టిపోవాలని అతని ఉద్దేశం. బక్క చిక్కి బలహీనంగా ఉన్నవాడికి పనెవరిస్తారు? హయగ్రీవుడికి ఎక్కడా పని దొరకలేదు. పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది అతను ఒక అరణ్యంలో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళి అందులో దూకేశాడు. ఆ సమీపంలోనే తపస్సు చేసుకుంటున్న ముని అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హయగ్రీవుణ్ణి నది నుంచి బయటకు తీశాడు. అతని విషాద గాథ విని, నేను నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాని సహాయంతో 3 రోజుల పాటు నువ్వు ఏది కోరుకున్నా ఆ ఆహార పదార్థం నీకు లభిస్తుంది. 3 రోజుల తర్వాత మాత్రం ఆ మంత్రం నీకు పనిచేయదు. అందుచేత దాన్ని మరెవరికైనా ఇచ్చేయి. మంత్రాన్ని ఇవ్వటానికి ఎవ్వరూ దొరక్కపోతే దాన్ని అలాగే వదిలే. మంత్రశక్తి నీ చేతిలో ఉన్న ఈ 3 రోజుల్లో నీకు సత్తువ కలిగించే ఆహారాన్ని తిని అలా సంపాదించుకున్న బలంతో పని చేసుకో అన్నారు. హయగ్రీవుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి ముని చెప్పిన మంత్రం జపించి తమ ఇంటికి ఆ రోజు కావలసిన బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి, వంట సామాగ్రి అన్నీ కోరుకున్నాడు. 3 రోజుల పాటు హయగ్రీవుడి కుటుంబం కడుపు నిండా తిండి తిని సత్తువ తెచ్చుకున్నారు. 3వ రోజున హయగ్రీవుడు మంత్రం జపించి మరి 3 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కోరుకొని నిల్వ చేశాడు. మర్నాటి నుంచి తనకు ఆ మంత్రం పనిచేయదు గనుక దాన్ని ఎవరికిద్దామా అని అనుకుంటూ ఉండగా 3వ నాటి సాయంకాలం ఒక బిచ్చగాడు ఆకలితో అతని ఇంటి ముందుకు వచ్చి శోష వచ్చి పడిపోయాడు. హయగ్రీవుడికి ఆకలి శోష ఏమిటో తెలుసు. అందుచేత అతను ఆ బిచ్చగాడికి తెలివి తెప్పించి తన ఇంట్లోకి తీసుకుపోయి భోజనం పెట్టాడు. తరువాత హయగ్రీవుడు తనకు తెలిసిన మంత్రం గురించి వివరంగా బిచ్చగాడికి చెప్పి ఆ మంత్రం సహాయంతో 3 రోజుల పాటు సుఖంగా భోజనం చేసి బలం తెచ్చుకోమని, ఆ తర్వాత మరెవరికైనా దాన్ని ఉపదేశించమని అన్నాడు. బిచ్చగాడు హయగ్రీవుడి వద్ద మంత్రం నేర్చుకొని వెళ్ళి దాన్ని జపించి ఒక బస్తా బియ్యం కావాలని కోరుకున్నాడు. మరుక్షణమే అతని గుడిసెలో ఒక బియ్యం బస్తా ధబీమని పడింది. బిచ్చగాడి భార్య సంతోషంతో నాట్యం చేసింది. బిచ్చగాడు బస్తా నుంచి కొంత బియ్యం అంగడికి తీసుకుపోయి అమ్మి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చాడు. ఈ మంత్రం ఇంకా 2 రోజుల పాటు తనకు పనిచేస్తుంది. ఈ లోపుగా దాన్ని సద్వినియోగం చేయటం ఎలాగా అని బిచ్చగాడు తన భార్యతో చర్చించాడు. మంత్రం 3 రోజులు తమకు ఉపయోగపడ్డాక వాడు దాన్ని తన భార్యకు చెప్పాలని రూఢీ చేసుకున్నాడు. అందుచేత ఇంకా 5 రోజుల పాటు ఆ మంత్రం తమ ఆధీనంలో ఉంటుంది. ఆ భార్యాభర్తలు చాలా దురాశపరులు. వాళ్లకు ఊళ్ళో వాళ్ళ మీద కోపం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు తమకు రోజు బిచ్చం వెయ్యరు, ఒక్కొక్కప్పుడు విసుక్కొని పొమ్మంటారు. ఈ మంత్రంతో తమ ఆశ, ఊళ్ళో వాళ్ళ మీద కసి కూడా తీరాలని వాళ్ళు నిశ్చయించారు. అలా చేయటానికి వారుంటున్న గుడిసె పనికిరాదు, నిర్జన ప్రదేశం కావాలి. అరణ్యం మధ్య ఏనాటిదో ఒక పాడుపడిన ఒక పెద్ద భవనం ఉంది. దాని గురించి బిచ్చగాడికి అతని భార్యకి ముందే తెలుసు. వాడు తన భార్యతో సహా ఆ భవనానికి చేరుకొని మంత్రం చదివి మా ఊళ్ళో అందరి ఇళ్లలోని బియ్యం అంతా ఇక్కడికి చేరాలి అని కోరుకున్నాడు. వాడి భార్య వాడికన్నా 3 ఆకులు ఎక్కువ చదివింది. భర్త నుంచి మంత్రం తనకి రాగానే ఆ ఆశాపాతకురాలు దేశంలోనూ రాజభవనంలోనూ సైతం ఉండే బియ్యం అంతా తెప్పించి అరణ్యం మధ్య ఉన్న ఆ పాడుపడిన భవనంలో ఉంచింది. ఆ తరువాత మంత్రశక్తి పోయింది. ఆ భార్యాభర్తలు తాము గొప్ప పని చేసినట్టు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే దేశంలో బియ్యం గింజ లేక ప్రజలు హాహాకారాలెత్తిపోయారు. ఉన్నవారి గతి లేనివారి గతి ఒకటే అయింది. ఆకలి తీర్చుకోవడానికి దొరికిన దుంపలు, కాయగూరలు, ఆకులు, అలమలు తినవలసిన దుస్థితి అందరికీ ఏర్పడింది. దేశంలో ఉండే బియ్యమంతా ఒక్కసారి ఎలా మాయమైందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రహస్యం తెలుసుకోవటానికి రాజుగారు 4 మూలలకు గూఢచారులను పంపించారు. ప్రజల కోసం అన్నం లేని సమారాధనలు చేయించారు. అంతలో ఒక విడ్డూరం బయలుదేరింది. ప్రతి ఇంటి నుంచి ఎలుకలు బయలుదేరాయి.
బియ్యం మాయమయ్యాక ప్రజలు తమ ఇళ్లల్లో ఉండే అశరధాన్యాలన్నీ తినేశారు. అందుచేత ఇళ్లలో ఉండే లక్షలాది ఎలుకలకు ఏ ఆహారమూ లేకుండా పోయింది. దాంతో అవి వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ బయలుదేరి తమకు ఆహారం ఎక్కడ దొరికేది తెలిసినట్టుగా ఒకే దిక్కుగా పోసాగాయి. ఈ సంగతి తెలియగానే రాజుగారు ఈ ఎలకల మందల వెనుకగా తన భటులను పంపారు. ఎలుకదండు వెళ్ళి అరణ్యం మధ్యలో ఉన్న శిథిల భవనాన్ని చేరుకున్నాయి. కొందరు భటులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. మరికొందరు లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన వారికి అద్భుత దృశ్యం కనపడింది. భవనం నిండా ఎక్కడ చూసినా బియ్యం బస్తాలే. అవి వేల సంఖ్యలో దొంతర్లుగా పేర్చి ఉన్నాయి. రాజభటులను చూడగానే బిచ్చగాడు అతని భార్య పారిపోవాలని యత్నించి భటులకు చిక్కిపోయారు. మీరిక్కడెందుకున్నారు? మీకు ఈ బియ్యం బస్తాలు ఎలా వచ్చాయి అని భటులు అడిగితే ఆ దంపతులు ఏమీ చెప్పలేదు. అందుచేత భటులు వాళ్ళని తీసుకుపోయి రాజుగారి ఎదుట పెట్టి బియ్యం బస్తాల సంగతి చెప్పారు. బిచ్చగాడు రాజుగారి దగ్గర తనకు హయగ్రీవుడు చెప్పిన మంత్రం గురించి, దాని శక్తితో తాము అరణ్యం మధ్యంలో బియ్యం బస్తాలు నిల్వ చేయటం గురించి చెప్పాడు. రాజుగారు హయగ్రీవుణ్ణి పిలిపించి విచారించగా అతను చెప్పిన మాట నిజమేనని తేలింది. తరువాత రాజుగారు అరణ్య మధ్యం నుంచి బియ్యం బస్తాలు తెప్పించి ఎవరు పోగొట్టుకున్న బియ్యం వారికిప్పించి బిచ్చగాన్ని అతని భార్యని కారాగృహంలో పెట్టించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.